హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. మనం నిన్నైతే కడియద్ద గ్రామానికి సంబంధించిన ఒక లేఅవుట్ లో దేవాలయానికి సంబంధించిన భూమి సాంఘిక సంక్షేమ శాఖకు బదిలీ అయిన భూమి దాదాపు 10 నుంచి 10 సెంట్లు ఆక్రమణకు గురవుతుంది. 1 ఎకరం 29 సెంట్లలో మద్దాల మెంటరాజు అనే వ్యక్తి లేఅవుట్ వేశారు. ఆ లేఅవుట్ కు సంబంధించిన దారి విషయంలో కావచ్చు, ఆయన స్థలంలో కావచ్చు కలుపుకున్నారనే విషయం ఆరోపణలపైన మనం వార్త ప్రజెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆయన అనేక మందికి రచ్చా మీడియాతో ఫోన్లు చేయించడం, ఏదైతే పెద్దల సమక్షంలో నేను కలుపుకున్న భూమిని ఏదైతే ఉందో దేవాలయానికి అప్పచెప్తామంటూ కూడా ఒప్పుకోలు కూడా జరగడం జరిగింది. ఆ ఒప్పుకున్న అంటే తప్పు చేసినట్లనే మేము భావిస్తున్నాం. అయితే ఇక్కడ మీరు ఒప్పుకున్నప్పుడు రచ్చా మీడియా ప్రతినిధులకు కావచ్చు మీరు ఎందుకు ఫోన్లు చేయించాలి? వైసీపీ నుంచి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తితో పాటు జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, టీడీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులతోటి రచ్చా మీడియా ప్రతినిధులకు ఫోన్ చేయించి మీరు వేసిన వార్త తప్పు, మేము ఎటువంటి ఆక్రమణలకు పాల్పడలేదంటూ మీరు చేసిన ఒక వార్త పైన మేము ఈ వార్త ప్రజెంట్ చేయడానికి వచ్చాం. మనం ఇప్పుడు చిన్నతాడేపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్నాం. ఇక్కడ గుళ్ళపల్లి వారికి చెందిన ఒక 2 ఎకరాల భూమిని మీరు గత కొంతకాలంగా కొంత పూడ్చుకుని అమ్ముకున్న ఏదైతే మెంటరాజు అయితే ఉన్నారో ఆయన మీద ఇక్కడ ఉన్న 2వ ఆరోపణ ఇది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ మీరు ఈ సాయిల్ ఆయన పూడ్చిన దాదాపుగా అటు చూడొచ్చు మీరు, అక్కడ ఏదైతే ఇండస్ట్రీ ఉందో ఆ ఇండస్ట్రీ నుంచి ఇలా లెక్కేసుకుంటే ఇటువైపుగా ధాన్యం ఆరబోసున్న కానీ పాకల వరకు ఇదంతా మీరు పూడ్చి అమ్మిన భూమిగానే ఇక్కడ మాకున్న సమాచారం. మీరు ఏదైతే వెంచర్ వేశారో వెంచర్ లో మీరు ఇక్కడ నేను మీకు సాయిల్ చూపిస్తాను. ఈ సాయిల్ అయితే మేమైతే చెప్తున్నాం ఇది ఎర్ర కాలువ మట్టి అని. మేము ఖచ్చితంగా ఎర్ర కాలువ, పోలవరం కుడి కాలువ నుంచి వచ్చిన మట్టి, ఎర్ర కాలువ నుంచి వచ్చిన మట్టిగా చెప్తాం. ఏదైతే ఈ మట్టిని పూడ్చిన తర్వాత పైన మీకు ఏదైతే ఎర్రటి లేయర్ కనిపిస్తుందో ఆ లేయర్ అయితే మీరు పర్మనెంట్ గా ఆరుగోల నుంచి సంబంధించిన క్వారీ కావచ్చు, లేదంటే చేబ్రోల్ నుంచి తెచ్చి ఉండొచ్చు. పైన బ్లాక్ షిప్స్ కూడా మీరు వేసి ఉన్నారు. అయితే ఈ ఏదైతే ఎక్కడి నుంచి మట్టి తెచ్చినా ఒకవేళ ఇక్కడైతే సాయిల్ టెస్టింగ్ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ సాయిల్ టెస్టింగ్ జరిగిన తర్వాత మేమైతే మీకు వార్తను మేమైతే సాయిల్ టెస్టింగ్ కి సిద్ధంగా ఉన్నాం, మేమైతే మా సాయిల్ టెస్టింగ్ ఛాలెంజ్ కి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్తాం. మీరు ఇక్కడ వేసిన రోడ్లో 10 అడుగుల రోడ్డు కూడా ఉన్నది. ఇది దాదాపుగా ఈ బండి పార్క్ చేసిన దగ్గర నుంచి దాదాపు 10 అడుగుల రోడ్డు కూడా లేని సందర్భంలో, ఈ 10 అడుగుల రోడ్డు కూడా లేని సందర్భంలో ఇక్కడ గ్రామ పంచాయతీ అధికారులు కావచ్చు, మండల స్థాయి అధికారులు కావచ్చు, రేపు ఏదైనా ఇక్కడ వెంచర్లు వేసి స్థలాలు అమ్ముకుని పేద ప్రజలు, నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు ఇక్కడ ఇళ్లు కట్టుకున్న సందర్భంలో ఏదైనా ఎమర్జెన్సీ, హెల్త్ ఎమర్జెన్సీ లాంటి అంబులెన్స్ రావాలన్నా ఈ రోజు అంబులెన్స్లు కూడా గవర్నమెంట్ 108లు కూడా ఫోర్స్ వెహికల్స్ వస్తున్నాయి. కాబట్టి దాదాపుగా ఈ 10 అడుగుల రోడ్లో టర్న్ తిరిగే సందర్భం లేదు. ఒకవేళ వచ్చినా వెనుదిరగాల్సిన సందర్భం, ఇక్కడ నుంచి టర్న్ చేసుకోవాల్సిన సందర్భం లేదు. దాదాపుగా లేఅవుట్ అంటే 30 అడుగుల లేనిదే లేఅవుట్ పర్మిషన్ లేని సందర్భంలో ఇక్కడ పంచాయతీ అధికారులు ఎంత బాహాటంగా, ఎంత దారుణంగా చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదు? ఇక్కడ హెచ్చరిక బోర్డులు ఎందుకు పెట్టడం లేదు? ఇక్కడ అసలు దీనికి కన్వర్షన్ కట్టారా? కన్వర్షన్ కట్టిన తర్వాత ఇక్కడ వేసుకున్న పాకలకు కానీ, కట్టుకున్న చిన్న ఇళ్లలో రేకుల షీట్లకు కానీ బెటర్మెంట్ కట్టారా? వాళ్ళకి హౌస్ ప్లాన్లు ఎలా ఇచ్చారు? హౌసింగ్ ప్లాన్లు ఎలా ఇచ్చారు? రేపొద్దున మీరు కనీస సౌకర్యాలు ఇక్కడ కల్పించాలంటే ఇక్కడ సిమెంట్ రోడ్లు కావచ్చు, మంచినీరు కావచ్చు, లేదంటే విద్యుత్ అవసరాలకు సంబంధించిన కనీస సౌకర్యాలు కల్పించాలంటే బెటర్మెంట్ కట్టించుకోవాల్సిన సందర్భం ఉంది. ఇలాగా 2 ఎకరాలని ఇలాగా అధ్వానంగా ఉన్న ప్రదేశాన్ని ఇలా పూడ్చి ముక్కలు చేసి అమ్ముకుంటున్న పంచాయతీ అధికారులు ఎందుకు స్పందించడం లేదనేది మా ప్రశ్న. ఏదైతే ఈ మెంటరాజు ఉన్నారో ఈయన వ్యాపారమే ఇది, ఇంత దారుణమైన వ్యాపారం చేస్తున్నా కూడా ఇతని మీద ఎందుకు చర్యలు లేవనేది మా ప్రశ్న. ఖచ్చితంగా ఇక్కడ వెంచర్ ఉందో వెంచర్ లో మీరు క్లియర్ గా చూడొచ్చు. 2 ఎకరాల వెంచర్ లో ఈయన పూడుస్తున్న తత్వాన్ని మీరు చూస్తే, పూడ్చి అమ్ముకుంటున్న తత్వాన్ని చూస్తే సామాన్య మధ్య తరగతి, దిగువ తరగతి ప్రజలు ఎంత మోసపోతున్నారు అనేది మీకు అర్థమవుతుంది. ఈ రోజు ఏదో ఇల్లు కట్టుకున్నాము, మాకేదో తక్కువలో స్థలం వచ్చిందని ఏదైతే మధ్యతరగతి ప్రజలు ఉన్నారో రేపొద్దున బెటర్మెంట్లు కట్టాల్సి వచ్చినా, మీకు కనీస సౌకర్యాల కల్పనకి పంచాయతీ మీకు అధికారం ఇవ్వాల్సి వచ్చినా, మీకు రోడ్లు ఏర్పాటు చేయాల్సి వచ్చినా, ఈ రోజు ఏదో ఒక లేయర్, నల్లటి లేయర్ ఒకటి వేసి మీకు అప్పచెప్పినంత మాత్రాన వర్షాకాలం ఇది నిలబడే పరిస్థితి లేదు. కాబట్టి స్థలాలు కొనుక్కునే వారు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. మెంటరాజు పైన ఖచ్చితంగా రెవెన్యూ అధికారులు, సంబంధిత అధికారులు, మైనింగ్ అధికారులు
ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ పూడ్చిన దానికి ఎంతైతే ఈ పొలానికి సంబంధించి 4.5 నుంచి 5 అడుగులు ఎత్తు పూడ్చారో, మైనింగ్ కి సంబంధించి ఎక్కడి నుంచి మట్టికి తెచ్చారు, ఆ మైనింగ్ పర్మిషన్స్ ఉన్నాయా, బిల్స్ ఉన్నాయనేది పూర్తి స్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.